నేను నిన్న డిఎస్సి మీద నేను మనుబోలు పోతూ చూసా, సిటీ నిరాహాదీష్ క్యాంప్ చూసా, రూరల్ చూసా, వెంకటాచలం దగ్గర సర్వేపల్లి చూసా. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే. జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జంజీలు ఎక్కడ కనపడలే. ముసిలి కట్టను వేసుకొని మేము జంజీలు అని చెప్పేసి ఆడ నిరాహాదీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్టు మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? అంటే ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మేము జంజీలము, మేము నిరాహాదీక్షలు చేస్తాము. ఏం మీరు నిరాహాదీక్ష అంతంతలో పొట్టలేసుకొని వెంకటాచలంలో చూసా, ఒక్కొక్కరికి ఎంత పొట్టలు ఉన్నాయి. మీరేది నిరాహాదీక్షలు చేసేది? ఒక్కరన్నా కుర్రోళ్ళు కనిపిస్తున్నారా? అందరూ ఫాదర్సు, గ్రాండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు. నాయనలు, తాతలు, అవ్వలు కనపడలేదైతే అక్కడ. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీకి రాష్ట్రంలో ఏర్పడింది.